హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఉన్న చిన్న మినీ గార్డెన్ అయితే మీకు చూపిస్తాను. రండి చూసేద్దాం. ఫస్ట్ అయితే దోసకాయ చెట్లు చూద్దాం. దోసకాయలు చూడండి ఫ్రెండ్స్, దోసకాయలు ఎంత బాగా కాస్తున్నాయో. ఇదైతే పెద్ద దోసకాయ ఉంది. ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి. ఇంకా లోపల ఉన్నట్టున్నాయి. ఇది కాకరకాయ చెట్టు కూడా ఉంది. ఇక్కడ చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే కాకరకాయలు లేవు లోపల చెట్టు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్నది వచ్చింది ఇప్పుడే. దీనికైతే చాలా దోసకాయలు కాస్తున్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఉండాలి. చిన్న చిన్న పిందులు అయితే వేసింది. ఇటు సైడ్ ఎక్కడ వచ్చి ఉండాలి. ఇదండి ఇక్కడ చిన్నది వేసింది. చిన్న దోసకాయ భలే ఉంది కదా బుచ్చిగా. ఇంకా లేనట్టున్నాయి. ఇంకేం నాకైతే ఏం కనిపించలేదు. చిన్న చిన్న పిందులు అయితే వేసింది. ఇట్లా ముళ్ళు భలే గుచ్చుకుంటున్నాయి. ఇక్కడ ఇదండి ఇక్కడ కూడా ఒక చిన్నది వేసింది. దోసకాయలు అయితే ఈ చెట్టుకు భలే కాస్తున్నాయి. చిన్న చిన్న పిందెలు అవి వేసింది బాగా ఇప్పుడే. ఇక్కడైతే పుచ్చి చెట్టు వేసినాం. ఇప్పుడే వస్తూ ఉంది చిన్న చెట్టు. అప్పుడైతే పిందెలు కూడా వేస్తుంది. చూడండి చిన్న పింద ఒకటి వేసింది. మళ్ళీ ఇటు సైడ్ కూడా వేసింది ఒకటి. ఇంకా పూత వేస్తూ ఉంది, వస్తుందేమో. అయితే ఇట్లా వేస్తున్నాం టెంకాయ చెట్లు, దేవుడికి సంబంధించిన కొన్ని దోసాని పూలు, అట్లా కస్తూరి పూలు, జామ చెట్టు చూడండి. ఇప్పుడే మునగ చెట్టు అయితే వేస్తున్నాము. ఇప్పుడే వస్తూ ఉంది కొంచెం కొంచెం. టెంకాయ చెట్లు అవన్నీ వేస్తున్నాం. ఇది వచ్చి మామిడి చెట్టు. ఈసారి ఇదేమో ఇంకా మామిడికాయలు లేదు, ఆల్రెడీ 3 ఇచ్చాయి. టేబుల్ రోజా ఫ్లవర్స్ ఉంది. ఇది కొంచెం వేస్తే అంతా అల్లుకోపోతుంటుంది ఈ చెట్టు. మరి ఇంకా మిద్దె పైన అయితే సైడ్ బార్డర్స్లో ఇలా పెట్టాం, షోగా ఉంటుందని చెప్పి. టేబుల్లో చిన్న చిన్న బకెట్లో ఏ తొట్టును వేసేయండి, పెయింటింగ్ బకెట్లైనా వేటిలైనా అన్నిట్లో వేసేయడమే. ఏం దొరికితే అవన్నిట్లో. బాగుంది కదా, పింక్ కలర్, వైట్, ఆరెంజ్ అన్ని కలర్స్. ఇంక ఇట్లా సన్నగాలి చెట్టు కింద నుంచి పైదాకా అల్లుకొని ఉంది. ఇంక ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు అండి. ఎన్ని రోజులు అవుతుంది ఇది వేసి, ఇప్పటిదాకా ఒక్క కాయ కూడా ఇలేదు ఈ చెట్టు అయితే. ఇంకా సన్నజాజులు అయితే బాగా పూస్తున్నాయి. ఇంక ఇదో దేవుడికి సంబంధించిన పూలు. ఇది కూడా ఒక పిచ్చి చెట్టే, కానీ ఏదో షోగా ఉందని వేసుకున్నాం. బాగుంది కదా, బాగా పూస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇలా కింద నుంచి పై దాకా వచ్చింది చెట్టు. ఇంక ఇది వచ్చేసి ఏదో షో చెట్టు అండి. ఇదైతే మేము ఇలా షోగా ఉంటుందని చెప్పి ఇంటి మిద్దె పైన అయితే ఇలా అల్లిచ్చున్నాము. ఇది పైన అయితే ఇట్లా అల్లిచ్చున్నాం. చూసేయండి ఒకసారి పైన చూసేయండి మా గార్డెన్ ఎలా ఉందో. మళ్ళీ ఉంది కదా. ఇంక ఇదైతే మనీ ప్లాంట్ చెట్టు అండి, షో ఫ్లవర్ చెట్టు. ఇది తెచ్చి 2-3 నెలలు అవుతుంటే ఒక్క పువ్వు ఇచ్చింది ఇప్పటికి. ఇప్పుడైతే వంకాయ చెట్లు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వంకాయలు కూడా కాస్తున్నాయి చూడండి, ఈ వంకాయలు. ఇప్పుడైతే మా అక్క వంకాయలు అయితే కోస్తుంది. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఒక్క చెట్టుకు 3 వంకాయలు వచ్చాయా. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి కోసేసిన, ఇది సెకండ్ క్రాప్.
మా ఇంట్లో మేము అన్ని రకాల కూరగాయలు పండిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఈ చెట్లు వేసి మేము 3 నెలలు అయింది ఫ్రెండ్స్. అప్పుడే బాగా కాయలు కాస్తున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి కాసాయి, మళ్ళీ సెకండ్ క్రాప్. ఇది అక్కడ ఇదైతే కొంచెం ముదిరిపోయింది. కొంచెం ముదిరిపోయింది. ముందుగానే కోసుకుంటే బాగుండదు. ఇంకా లేవు ఫ్రెండ్స్. చిన్న వంకాయ ఉంది అక్కడున్న చెట్టు కూడా. ఒక చిన్న చెట్టు వేసిన ఒక చెట్లో దీనికి కూడా అప్పుడే ఇంత చిన్న చెట్టు అప్పుడే పూత కూడా వేసింది. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, ఇది కూడా అప్పుడే పూత వేసింది. ఇంకొక 10 days అయితే ఇది కూడా కాయలు ఇచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఆ చెట్టుకి అన్ని కోసిన కాయలు బాగున్నాయి కదా, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇంక ఇది వచ్చి తైమంత్ జామ చెట్టు అండి. ఆల్రెడీ ఇది కాయలు ఇచ్చేసింది. ఆల్రెడీ 2 కాయలు ఇచ్చింది, మేము కోసేసాం. ఇప్పుడు పూత వేసింది, వస్తుందేమో. ఇది వైట్ రోజ్ చెట్టు అండి. చిన్ని వైట్ రోజ్ ఫ్లవర్స్ పూస్తాయి. ఇప్పుడైతే వర్షం పడి ఫ్రెష్గా బాగుంది చెట్టు. ఇంక ఇది వచ్చి పింక్ రోజ్ ఫ్లవర్స్, నాట్ రోజా ఫ్లవర్స్. బీరకాయ చెట్టు అయితే ఇప్పుడే వేసిన, ఇప్పుడే కొంచెం వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ వేసాము, ఆ క్రాప్ అయిపోయి ఇంకా ఆ చెట్లు పీకేసాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్రాప్ వేసినాం, ఇప్పుడే వస్తూ ఉంది కొంచెం. ఇంకా ఫ్లవర్స్ కనకాంబరాల చెట్లు, ఇంకా చాలా ఫ్లవర్స్ చెట్లు వేసినాం. కనకాంబరాలు, నాటు కనకాంబరాలు బాగా పూస్తున్నాయి కదా. ఇంక ఇది ప్రోమోగ్రానేట్ చెట్టు చూడండి ఎంత పెద్దదైందో. ఇది వేసి కూడా ఒక 6 months అవుతుంది. ఇదైతే కాయ వస్తుంది ఇక్కడ. నాట్ రోజా అండి, ఇది పింక్ కలర్. ఈ చెట్టు అయితే భలే ఫ్లవర్స్ ఇస్తుంది. ఇప్పుడు మొగ్గలు వేసింది, వస్తూ ఉన్నాయి. మళ్ళీ చెట్టు మొన్నటి దాకా బాగా ఫ్లవర్స్ పూసింది, ఇప్పుడే అయిపోయాయి. మళ్ళీ మొగ్గలు వేస్తూ ఉంది చెట్టు. ఇక్కడ అనేక రకాలైన షో చెట్లు అవన్నీ ఉన్నాయండి మా ఇంట్లో. మాకు చెట్లు అంటే బాగా ఇష్టం, అందుకని చెప్పి మేము ఎక్కడ దొరికినా అన్నీ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాం. ఇంక ఇదైతే మీకు తెలుసా, ఇదైతే షుగర్ చెట్టు అంటారు దీన్ని. షుగర్ ఉన్న వాళ్ళు తింటేది ఇది మంచిది హెల్త్కి, అందుకని చెప్పి తెచ్చేసుకున్నాం. కానీ మాకేం షుగర్ లేదండి, ఊరికే తెచ్చేసుకున్నాం. ఇంక ఇది వచ్చి సెంటిజాల చెట్టు, ఇప్పుడే మొగ్గలు బాగా వేసింది. ఈ చెట్టు అయితే భలే పూలు పూస్తుందండి. ఇంకొక రకమైన నా సెంటిజాల చెట్టు కూడా వేసుకోవాలండి. బీరకాయ పాదు అయితే ఇట్లా అల్లుకొని ఉంది ఇక్కడంతా చెట్టు. ఇది కూడా కొత్త చెట్టు, బాగా వస్తుంది, ఫ్రెష్గా వస్తుంది. ఇంకా కాయలు అయితే ఏం స్టార్ట్ కాలేదు, ఇప్పుడే ఫ్రెష్గా వస్తూ ఉంది చెట్టు. దీన్ని వేసి కూడా ఒక 3 months అవుతుంది. పచ్చిమిరపకాయల చెట్లు మొన్న వర్షాలకి అన్నీ పడిపోయాయండి. ఇంక అన్నీ డాడీ కట్టారు ఇట్లాగా పైకి. ఇదైతే ముద్దమందారం, మీకు అందరికి తెలిసిందే కదా. ఇది ఇంత చిన్న చెట్టు అయినా కూడా భలే ఫ్లవర్స్ ఇస్తుందండి, రోజుకి ఒక ఫ్లవర్ ఇస్తుంది. ఇందాకే ఒకటి కోసి దేవుడికి పెట్టేసాం. ఇట్లాగా బాగా మొగ్గలు వేస్తుందండి ఇది. ఇదేనండి మా ఇంట్లో ఉన్న చిన్న మినీ గార్డెన్. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్. లవ్ యూ ఆల్.